జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి, బుద్ధి రావాలని ప్రార్థించండి. ఒకటి, ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని. రెండు, ప్రజల కొరకు పోరాటం చేయాలని. మూడు, అసెంబ్లీలో ప్రశ్నించాలని. నాలుగు, ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే, 9 నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే, పోనీ 2 సంవత్సరాల క్రిందట అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే 3000 మంది సిబిఐలు వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే, అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని అరే కేఏ పాల్ కలొద్దు, వందనాలు చెప్పొద్దు. దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి, నేను నీతో ఉండగా నీకు హాని జరగదు. ఇప్పుడు నీకు దేవుడు వద్దా? నేనొద్దా? ప్రజలొద్దా? సత్యం వద్దా? ఎప్పుడు బుద్ధి వస్తుంది? వంశీ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు? పోసాని కృష్ణమురళి పాపం ఆయన నాకు కాల్ చేశాడు 3-4 సార్లు. ఇంటర్వ్యూ ఏదో హెచ్టీవీ కొరకు దేనికో హై టీవీ ఇంటర్వ్యూ చేయమని 2 years బ్యాక్. హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవలే. ఆయన మీద 14 కేసులాట. ఏమనంటే బూతులు తిట్టాడు. బూతులు తిట్ల మీద కేసులు పెట్టాలి, అన్పార్లమెంటరీ వర్డ్స్. కానీ పవన్ కళ్యాణ్ ఒరే నీ బట్టలు పీకి నిన్ను నడి రోడ్డు మీద నడిపిస్తాను అన్నోడి మీద కేసులు పెట్టరా? లేని వివాదాన్ని లడ్డూ వివాదం పెట్టినప్పుడు కేసులు పెట్టరా? నేను సుప్రీంకోర్టులో ఈ రాజకీయ నాయకులు ఇస్తున్న వాగ్దానాలు, బడ్జెట్ లేకుంటే ఇస్తున్న వాగ్దానాలు, వాళ్ళ మీద కేసు పెట్టి చట్టవిరుద్ధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్స్ చీటింగ్, ఇట్స్ లాయింగ్. సెక్షన్ 109, 144 ఓల్డ్ సెక్షన్లు. ప్రజల్ని మోసం చేయడం, వాళ్ళు దోచుకోవడం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి, లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు, పోసాన్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెడ్ బుక్లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. వినండి మాట. మార్చి 4, 2025లో నేను పలికిన మాటలు వినండి. 1 by 1 మీరు అరెస్ట్ అయ్యి కథం అయిపోతారా? కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేసి పడేస్తారు. ఇప్పటికే 36 మందిని